ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే ఒక విషపురుగు, లేదా పక్క రాష్ట్రం పోయినా సరే అడపాదడపా వచ్చి ఇక్కడ ఏదో ఒకటి గెలికేటువంటి చంద్రబాబు నాయుడు, లేదా పైన ఢిల్లీలో కూర్చున్నటువంటి అమిత్ షా ఎప్పుడు నిమ్మలంగా ఉండనియడు. వాళ్ళు ఎన్నడూ నిమ్మలంగా మాట్లాడరు. మాట్లాడమని తెలియదు వాళ్ళకి. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఆక్రోశం, విపరీతమైన కోపం. ఎన్నిసార్లు నిన్నగాక మొన్న కూడా తల్లిని చంపి బిడ్డని బతికించారని చెప్పి అన్నారు. ఎన్నిసార్లు మీరు అన్నారు. ఇవాళ జూన్ 2 ఆవిర్భావానికి ముందు మా గుండెల్లో ఇప్పటికీ ఏదైనా ఒక అద్భుతమైనటువంటి అంటే చెవులకు ఒక మంత్రముగ్ధమైన ఒక సౌండ్ ఏమొస్తుంది అని అంటే, చరిత్రలో తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు స్పీకర్ కురియన్ చేతుల మీదుగా అని చెప్పేసి అంటారు, ద బిల్ ఈజ్ పాస్ అని చెప్పేసి ఓటింగ్ తర్వాత అన్న మాట ఉంది కదా, అంతకంటే మంత్రముగ్ధమైంది. ఈ చెవుల్లో శ్రవణానందకరమైన ఒక పదం లేదు. అది మాకు తెలుసు. ఎందుకు ఆ శ్రవణానందం వెనక మా కష్టం ఉన్నది. మేము జైల్లో పోయినటువంటి కష్టం ఉన్నది, మా సహచరులకు కోల్పోయిన దుఃఖం ఉన్నది, మా బిడ్డలు ఆత్మార్పణలో నష్టపోయినటువంటి బాధ ఉన్నది. ముఖ్యంగా మీ అందరూ 1969లో 369 మంది ఉద్యమకారుల పొట్టలు పెట్టుకున్నటువంటి కాసు బ్రహ్మానారెడ్డి దుర్మార్గం మాకు ఇంకా గుర్తున్నది. అయినా మాకు ఎంత ఓపిక, ఎంత మెచ్యూరిటీ మాది. 10 ఏళ్ళ పాలన రాగానే మీకు సమయం గుర్తులు పడుతున్న దుర్మార్గంలో పటపట బుల్డోజర్ పెట్టి కూలగొట్టవలసి ఉండే కాసు బ్రహ్మానంద రెడ్డి పిల్లటువంటి పార్లమెంట్ బోర్డుని. కానీ ఇప్పుడు ఈ చెడ్డ పేరు ఎందుకని చెప్పేసి ఓపిక బట్టి తొండ ముసరి ఊసర వెళ్ళైనట్టు హైదరాబాదులో ప్రాపర్టీలు కొనుక్కున్నారు. కానీ హైదరాబాద్ మీ జాగీరా, ఈ మాట అమరావతి మీ జాగీరా అని చెప్పేసి ఇక్కడి నుంచి తెలంగాణ బిడ్డ పోయి అమరావతిలో అడిగితే మాట్లాడే పరిస్థితున్నదా? నేను అడుగుతున్నవి ఏమి పవనాల్ గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేదా ఇంకేదన్నా పార్టీ గారు మేము అన్న మాట్లాడన్నా? తెలంగాణ సంబంధించిన ఒక్క నాయకుడు ఎన్నడైనా వచ్చి ఆంధ్రాలో ఇది నీ అయ్యే జాగిరా అని చెప్పి వైజాగ్లో ఇక్కడ అన్నడా? ఓ మీటింగ్ పెట్టి ఇప్పుడు మీ సంగతి ఏందో చెప్తా అని చెప్పేసి విజయవాడ మీ మీద మీటింగ్ పెట్టి మీరు బతకగలుగుతారా, ఉండగలుగుతారా, మీరు సహించగలుగుతారా? నేను అడుగుతామని ఇవాళ. అందుకోసం అసలు ఎక్కడ స్టార్ట్ అయినాము, ఏమైనాము? ఒక్క పుష్కర పాలన తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందామంటే ఈ వృధాను భరించలేక ఎక్కడో ఒక చికాకుల మధ్యన ఉన్నది సరిపోలేదని చెప్పేసి సడన్గా ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ నవనిర్మాణం అని చెప్పేసి ఒకటి ఫంక్షన్ హాల్లో ఒక సభ పెట్టి దానికి హైకోర్టు సరే సహజంగానే ఎవరు చెప్పలేదు ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరే సంగతి. కానీ సోషల్ మీడియాలో ఆర్భాటాన్ని చూస్తే డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండే వచ్చినాం. మీరు స్వయాన ఎక్కడ పృథ్వీని, పార్శ్వవ్యాధగిరిని, ప్రొఫెసర్ నాగేశ్వర్ని అసలు మీరు ఎవర్రా పోయి నాకు అర్థం కాదు. మీరు అమరావతి కేంద్రం నుంచో, విజయవాడ కేంద్రం నుంచో, లేదా ఈ బార్ల కేంద్రం నుంచో హైదరాబాద్లో ప్రతిరోజు జీవన విధానం మీద భాగస్వామ్యం అయి ఉండి ఇట్లా మాట్లాడే భాష, ఇట్లా చేసే ట్రోల్స్, ఈ బూతులు ఏవైతే ఉన్నాయో ఇవి మేము ఇట్లా ఇవ్వడం చేసినామా? అంత కోపంతో మాట్లాడుతున్నాను. కానీ మిమ్మల్ని ఒక్క మాట అన్నా, ఎవరినైనా మిమ్మల్ని ఒక నెగిటివ్గా మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నా, ఇప్పటికి మేము చాలా ఓపిక పట్టున్నాం. చాలా సందర్భాల్లో ప్రపంచానికి అంత తెలుసు, తెలంగాణ వాళ్ళంతా మంచి వాళ్ళు ఉన్నారు, కోపం వస్తే వాళ్ళంతా అడ్డమైన వాళ్ళు ఉన్నారు. ఇది శిలాశాసనం రాసి పెట్టుకోండి. మేము ఈ భూప్రపంచంలో అందరినీ మోసినాం, అనేక సందర్భాల్లో మోసినాం. ఏ సందర్భాల్లో బండకేసి కొట్టాలో అట్లా కొట్టినాం. అందుకోసం సరే పొన్నం ప్రభాకర్ అన్నాడు, అద్దం దయాకర్ అన్నాడు, ఇప్పుడు దాన్ని పట్టుకొని వచ్చేసి ఇవాళ నేను నిజంగా చెప్తున్నా, అంటే నా ఆందోళన, నా ఏదైతే టెన్షన్, నర్వస్నెస్ ఉందో అది 100% యథార్థం అని తేలిపోయింది. ఏదైతే బయట చర్చ జరుగుతుందో నేను సంపూర్ణంగా భావిస్తా ఉన్నా, ఇది ఆషామాషిగా వ్యక్తులు తొందరపడితే వస్తున్నది కాదు. 100% విలన్ సాధారణమైనటువంటి గ్రామ స్థాయి అమాయకంగా వచ్చినటువంటి ప్రజల మీద లేదా హీరో మీద విలన్ దాడి చేసి గిల్లి కజ్జాలు పెట్టుకున్నట్టుగానే సోకాల్డ్ పవర్ స్టార్ ఇవాళ మాట్లాడినటువంటి భాష అది పవర్ భాష కాదు, అది పశు సంస్కృతి భాష, అది ప్రజాస్వామ్యం అర్థం కానటువంటి భాష. అది ఒక మాటలు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చేగువేల బొమ్మ పెట్టుకుని గద్దర్ గారితో వెంట తిరిగి, లేదా ఇంకా చాలామంది మాలాంటి వాళ్ళతో కూడా చాలా సందర్భాలు సాఫ్ట్గా మాట్లాడి ఒక అపరిచితుడిగా మారి బయటికి వచ్చినటువంటి ముఖం ఉంది కదా, ఈ ముఖం బహుశా పవన్ కళ్యాణ్ అధపాతాలను తొయ్యడం ఖాయమని నేను భావిస్తాను. ఎందుకంటున్నంటే ఆ మాట అంటే ఆయన గడీల పాలన గురించి మాట్లాడాడు. గడీల పాలనను కూల్చింది భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థకు చర్మగీతం పాడి ఒక కొత్త చరిత్రను సృష్టించిందే తెలంగాణ. సరే ఇప్పటికి దానికి అవశేషాలు లేవా, ఆ కులాల యొక్క ఆధిపత్యం లేదా, అది చర్చ వేరే. దానికి సంబంధించి మాకు చేతనైతే మేము కొట్లాడతాం. ఈ రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారం కోసం చేతనైతే కొట్లాడతాం. చేతగానోడు సాగిల పడతాడు,
లేదా ఇంకా తెగనం కుదర్చుకుంటూ దళాలి స్వభావంతో పనిచేస్తాడు. దళారులతో కొట్లాడినా దళపతులతో కలిసి పనిచేసి మా పని అది. నీకేం పని అని అడుగుతున్నా? నీ పని నీకు ఆంధ్రాలో ఇక్కడ చేత కాదని చెప్పేసి నువ్వు జనసేన సంగతి వదులుకొని చక్కగా ఆంధ్రాకు పోయినావు. వారితోటి కొట్లాడి లాస్ట్కి వచ్చి వారితోటి రేపు ఫ్రంట్ కట్టినావు, మనం చేసినావు, ఇదేదో మనం గెలిచినావు, హ్యాపీ. ఎందుకంటున్నట్టే మంచో చెడో మాలాంటి వాళ్ళం సాంప్రదాయకంగా ఉన్నటువంటి రెండు ఆధిపత్య కులాలు కాదని, ఇంకొక కులం ఈ పవర్ స్పేస్లోకి ఎంటర్ అయిందని చెప్పేసి ఇది కూడా ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ అనుకున్నాం. కానీ నీలాంటి వాడు ఇంత దరిద్రంగా ఇంత దిగజారి ఇట్లా తయారైతే ఊహించలేదు. నిజంగా మాట్లాడుకుంటే నేను కూడా గిల్టీగా ఫీల్ అవుతాను. నీలాంటి వాళ్ళని అంచనా వేయడంలో కూడా నాలాంటి వాళ్ళం కొంచెం పొరపాటు చేసినాం అని చెప్పేసి. లేదా నువ్వు ఒక మూర్ఖ పప్పెట్టుగా మారి ఎవడు చెప్తున్నా విని అతిగా ఊహించుకున్నట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా కూడా నాకేం అర్థం కాలేదు. ఆ ఊగుడు ఏంటిది? నేను ప్రశ్నిస్తా, మేము ఇప్పటి నుంచి ప్రశ్నిస్తాం, నేను ఇక్కడే ఉంటా, జనసేన ఉంటుంది, ఉంచు, నేను ఎవరొద్దన్నారు? చెప్పాను ఇంత పెద్ద ఇల్లుంది నాకు ఏరా పట్టడం అన్నావు కదా. అంత పెద్ద ఇల్లుండగా లేని ఇంత కార్యాలయం ఉంటే మాకు వచ్చే నష్టం ఏంది అని అడుగుతున్నా. మీరు పోటీ చేస్తే వద్దన్నది ఎవరంటున్నా? ఒక 300 పార్టీలు 200 పార్టీలు ఉన్నాయి, పార్టీలలో ఒక పార్టీలు పోటీ చేయు, నీకు గుర్తు వస్తే చెయ్యి, ఎవరొద్దన్నాడు? ఆ గ్లాసు గుర్తు ఏదో ఉంది కదా, చెయ్యి, నిన్ను ఎవరొద్దన్నారు? దానికి మళ్ళీ డైలాగులు ఎందుకు? నేను తిరుగు, కాలికి బలపం కట్టుకొని తిరుగు, లేదు 1 కోటి రూపాయలు వారాహి వేసుకొని తిరుగు, నిన్ను ఎవరొద్దన్నారు అంటున్నాను నేను. యు హవ్ గాట్ ఎవ్రీ రైట్, యూ గో త్రూ ఎంటైర్ తెలంగాణ. నువ్వు ఎవరు, నీ ఐడెంటిటీ తెలంగాణ ప్రజలకు తెలియదా? ఏమనుకున్నావు తెలంగాణ ప్రజల గురించి? నీ సినిమాటలు 100 రకాల మంది వచ్చి 100 వేషాలు ఇచ్చిపోయినారు. జనరంజకమైన పాలన అందించినని చెప్పేటువంటి ఎన్టీ రామారావు గారే కల్వకుర్తిలో చిత్తరంజన్ దాస్ లాంటి ఒక మట్టి మనిషి చేతిలో ఓడిపోయి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత చంద్రబాబు నాయుడు ఎక్కడ అడ్రస్ వెతుక్కోవాలో తెలియక వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. మీరే ఉట్టిగానే చేసుకోవాలి కదా. బక్క నరసింహ ఉపజెప్పేసి మీరు ఎందుకు వెళ్ళిపోయారు? ఇక్కడ ఏం యాక్టివిటీస్ చూపెట్టకూడదని చెప్పేసి తెలుగుదేశం ఎందుకు విత్డ్రా చేసుకున్నది? చేసుకోండి, తెలుగుదేశం పేరు లీడర్స్ చేసుకోండి. ఆయన మేము ఆర్గనైజ్ కావాలి. ఇవాళ ఒక బాధ్యత ఏం తెలియజేస్తుందంటే, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రపతి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం సహా తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలు కాపాడంలో ఆ ప్రభుత్వం కనుక వీక్గా బిహేవ్ చేస్తే, ప్రశ్నించి గల్లబట్టి అదే లైన్లో ఉండేటట్టుగా చేయడం లోపల మేమేమైనా జాగ్రత్త వహించకపోయినా లేదా అలసత్వం వహించినా బహిరంగంగా క్షమాపణ చెప్పుకుంటున్నాం. ఎస్, ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల బాధ్యత. ఏ ప్రభుత్వంలో ఎవడున్నా సరే, మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ వ్యతిరేక, మీరందరూ కూడా అటు బీఆర్ఎస్లో ఉన్నా లేకపోతే మనం కాంగ్రెస్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే అంటున్నాం కదా, ఇవాళ మనము యాంటీ తెలంగాణ యాక్టివిటీలో ఎవరు ముందుకు పోయినా సరే వ్యతిరేకించడం కూడా ఒక చారిత్రకమైన బాధ్యత. ఈ బాధ్యత ఇప్పుడున్నట్టు రాజకీయ పరిణామాలను బట్టి మన భుజాల మీద పెట్టబడ్డదని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నా. రండి పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎప్పటి నుంచి మీరు ఏ పాటు తిరగండి, మీరు కాలికి బల్బం కట్టుకుంటారా? అనేక అన్యాయాలు ప్రశ్నిస్తున్నారు కదా. మీరు అన్యాయాన్ని ప్రశ్నించడం ప్రపంచానికే నేర్పినటువంటి తెలంగాణ లోపల అబద్ధం చుట్టే రాజకీయాలు చేసేటువంటి పవన్ కళ్యాణ్ నేను కూడా ప్రశ్నిస్తా అని మాట్లాడుతున్నా. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. నేను అడుగుతున్నా, అజ్ఞానికి కూడా ఒక పరాకాష్ఠ ఉంటుంది, అహంకారానికి కూడా ఒక అద్దు ఉంటుంది, లేదా అతి అంచనాకు కూడా ఒక అద్దు ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ వాటన్నిటిని దాటి నాకు తెలిసి తెలంగాణ రాజకీయాల్లో చర్చించడానికి ఏమాత్రం స్పేస్ కూడా మీరుగానే కటాఫ్ చేసుకోవాలనుకుంటున్నా. లేదు, మీ స్పేస్ తీసుకుంటుంటే మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే అనేకమైన రాకాశ సైన్యాలతో కొట్లాడిన వాళ్ళం, రజాకాలతో కొట్లాడిన వాళ్ళం, పటేళ్లతో కొట్లాడిన వాళ్ళం, మీరు చెప్పిన దొరల గడిలతో కొట్లాడిన వాళ్ళం మీరు ఉన్నారు. మరి మా రాష్ట్రంలో ఇంకా మాకేం తెలియక కాదు, ఏ సామాజిక వర్గాల అధికారులు మాకు తెలియక కాదు, కొట్లాడతాం. ఇవాళ రేపు దాన్ని చదువుకునే సందర్భం వస్తుంది. మాలోంచి ఓ సార్భాయ పాపాలు లేకపోతే పండుగ ఛానళ్ళు పుట్టకపోతారా, పుట్టినా మేము కొట్లాడుతాం. మేము కొట్టడం మా బాధ్యత. నీకు చేతనైతే గట్లాడు కొట్లాడినాడు, అరే మీరు మంచిగా కొట్లాడుతున్నారు తమ్మి, నేను కూడా అక్కడ కొట్లాడబోతున్నా, నాకు కూడా ఇంత స్పేస్ వచ్చింది, మీరు కూడా తీసుకోండి అని చెప్పేసి నువ్వు గట్లేమన్నా మా వెనకాలకు వస్తే ఏమన్నా ఇది ఉండనేమో. కానీ ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడి వాళ్ళు మాట్లాడుతున్న పద్ధతి, వాడు మొన్న ప్రెస్గా పెట్టేసి పిల్లల్ని మనం తిట్టించిన పద్ధతి, పార్శ్వవ్యాధికి లాంటి చీన తెలుసుకుని నిజమే. కొంచెం ఒక్కొక్క సందర్భంలో కొంతమంది యొక్క యాక్సిడెంట్ అనుకోండి, ఎక్స్ప్రెషన్ అనుకోండి డిఫరెంట్గా ఉండవచ్చు. కొంతమందికి అభ్యంతరకరం ఉంటే సరి చేసుకోండి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ చాలు. నేను అంటున్నా, చాలామంది విషయంలో కూడా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అట్లా చేయమని చెప్పారు. అంతేగాని మీరు ఉడతము తోడ ముక్కు ఇది ఏంటిది అంటున్నా. ఇదివరకు అన్నారు కదా కేసీఆర్ గారిని,
ఏ పొడుగు ముక్కోడా ఇంత పొడుగా అంత పొడుగా అన్నారు కదా. అన్నప్పుడు దేశపతి లాంటి వాళ్ళు ఎట్లా ఆన్సర్ చేసిన మీరు చూసారు కదా. అందుకోసం ఇంకా కాలం చెల్లినటువంటి ఈ పనికిరాని మనిషిని చాలా చిన్న చూపుతో మాట్లాడే మాటలు మానివేయండి. తెలంగాణ ఇవాళ 100% మీరు ఇవాళ ఒక అగ్గి అంటించి కూర్చున్నారు. మాకు కూడా చాలా బాధ్యత పెరిగిందని భావిస్తాను.